టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 సెప్టెంబర్ 16 నుంచి 2024 సెప్టెంబర్ 22 వరకు కన్యా రాశి యొక్క రాబోయే వార ఫలాలు, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మీ స్నేహితులు లేదా సహోద్యోగి యొక్క స్వార్థపూరిత చికిత్స ఈ వారం మీ మానసిక శాంతిని అంతం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరే దృష్టి పెట్టలేకపోవచ్చు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వారం మరింత జాగ్రత్తగా ఉండాలని మీకు సలహా ఇస్తారు. చెడు సమయం కోసం మాత్రమే డబ్బు నిల్వ చేయబడిందని ఈ వారం మీరు గ్రహిస్తారు. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి ఈ వారంలో కొంతవరకు పైకి కిందికి ఉండవచ్చు. కానీ గతంలో మీరు సేకరించిన సంపద మీకు సహాయం చేస్తుంది మరియు మీరు ఈసారి కూడా చెడు ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడగలరు. ఈ వారం మీరు ఇంట్లో పిల్లలకు అధిక సమయం కేటాయించకపోవడం వల్ల భవిష్యత్తులో మీకు సమస్యలు వస్తాయి. కాబట్టి మొదటి వారం నుంచి వారిపై మరియు వారి అనుబంధంపై నిఘా ఉంచండి. వారు ఎవరితో కూర్చుంటున్నారో గుర్తుంచుకోండి. మీరు పాస్ చేసిన పనులను ప్రారంభించడానికి ఆలోచిస్తుంటే ఈ వారం మీరు కొంచెం సానుకూలంగా ఉండండి. ఎందుకంటే ఈ వారం ప్రారంభంలో అసంపూర్తిగా ఉన్న పనులను తిరిగి ప్రారంభించడంలో మీకు ఇబ్బందులు ఉండవచ్చు. దీనివల్ల మీ ధైర్యం ప్రభావితం అవుతుంది. అదే సమయంలో మీ కెరీర్ మందగించే అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఈ వారం విద్య లేదా ఏదైనా విషయం గురించి విద్యార్థుల మనసులో ఏదైనా సందేహాలు ఉంటే అవి పూర్తిగా పోతాయి. ముఖ్యంగా హార్డ్వేర్ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీ, సెక్రటరీ, లా, సోషల్ సర్వీస్ సెక్టర్ చదువుతున్న ఈ మొత్తంలో ఉన్నవారు ఈ సమయంలో వారి కృషికి అనుగుణంగా అపారమైన విజయాన్ని పొందవచ్చు. అందువల్ల ఇక్కడ మరియు అక్కడ విషయాల గురించి లేదా దేశీయ సమస్యల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేయకండి మరియు మీ అధ్యయనాలపైనే మీ దృష్టిని ఉంచండి. మీరు ఇటీవల వివాహం చేసుకుంటే మరియు మీరు ఇప్పటి వరకు కొత్త సంబంధాన్ని సమతుల్యం చేసుకోకపోతే ఈ వారం మీకు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఆయన తరపున మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అతను పూర్తి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది మీ ఇద్దరికి ఒకరినొకరు అంచనాలను వేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇది సంబంధంతో మరియు మార్పును చూపుతుంది. చంద్రరాశికి సంబంధించి రాహు 7వ ఇంట్లో ఉండడం వల్ల ఒక స్నేహితుడు లేదా సహోద్యోగి యొక్క స్వార్థపూరిత ప్రవర్తన ఈ వారం మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని మీరు దృష్టిలో ఉంచుకోలేరు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఈ వారం కూడా మీరు అసంపూర్తిగా లేదా పెండింగ్ లో ఉన్న పనులను తిరిగి ప్రారంభించడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈ రాశి వారు పాటించవలసిన పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి.